కార్తీక్ అయితే వాళ్ళ అమ్మ ఆడిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలి, మా అమ్మని ఎలా ఒప్పించాలో నాకు అర్థం అవ్వడం లేదు. పోనీ ఇది పెళ్ళి ఆపితే మా అమ్మ ఏమవుతుందో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. ఇప్పుడు ఈ పెళ్ళి జ్యోత్స్నతో ఆపిద్దామంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని కార్తీక్ అయితే సతమతం అవుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నాకా ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళ అన్నీ ముందుకి తీసుకెళ్తున్నారు, ఏం చేయాలి అనేది కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకి చెప్పి ఈ పెళ్ళి ఆపిస్తే అనైతే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న గతంలో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న, నువ్వు కానీ ఒక్కసారి పెళ్ళి ఇష్టం లేదని చెప్పు బావ, ఎదురుగా వస్తున్నా ఏదొస్తే దాని కింద పడి చచ్చిపోతాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని కార్తీక్ అయితే అమ్మో, జ్యోత్స్నకు అసలే కోపం ఎక్కువ, చేసినా చేసేస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి అనేది ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు.